అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 346వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము యొక్క అంశంపై మనం గత 2 ఎపిసోడ్స్ లో 3 కథల గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఒకటేమో తీజిరి కథ. తీజిరి కథ అంటే 3వ నేత్రాన్ని తెరిపించే కథ. కానీ ఏం చేస్తున్నామంటే ఈ తీజిరి కథ పేరుతోని 3వ నేత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. అందువలన తీజిరి కథ ఒక కథలాగానే ఏదో కళ్ళగిప్పుగా ఏదో కథ చెప్తుంటే అది వింటున్నాం అన్నమాట. అదేవిధంగా అమర కథ అని అన్నారు. ఇవన్నీ కూడా మన గురించేనండి. ప్రతి కథ మీరు ఈ భాగవతం అనండి, లేకపోతే రామాయణం, మహాభారతము, ఏ శాస్త్రమైనా తీసుకోండి, అందులో ఉన్నటువంటి ప్రతి కథ, ప్రతి ఒక్క సన్నివేశము మన జీవితాన్ని మార్చడం కోసమే ఉద్దేశించబడింది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఒక్క విషయాన్ని మర్చిపోవడం వలన మనం భగవంతుడితో దూరం అయిపోయాము. భగవంతుడి యొక్క సత్యమైన వారసత్వంతో దూరం అయిపోయాము. ఇప్పుడు 3వ కథ మనం ఏం చెప్పుకున్నామండి? సత్యనారాయణ కథ. సత్యనారాయణ వ్రతము అంటారు, సత్యనారాయణ కథ అంటారు. అర్థమైందండి? ఈ సత్యనారాయణ కథ యొక్క ఈ గూఢార్థంలో కానీ వెళ్ళగలిగితే పేరులోనే ఉంది, చూసారా? సత్యనారాయణ. సత్య అంటే ఏంటి? సత్యం అంటే సత్యం కదా. భగవంతుడు సత్యము. ఇక్కడ ఇందులో కూడా సత్యము అని ఉన్నది. సత్యము ప్రకారంగా మనము ఆ కథ గాని విన్నట్లయితే మనము ఏ విధంగా పరివర్తన చెందుతామంటున్నారండి? నారాయణగా అవుతామంటారు. అలా చూసారా? నేను మీకు 3 పదాలు మీ ముందు ఉంచుతాను. ఒకటి నర, రెండవది వానర, మూడవది నారాయణ. 3 పదాల్లో కూడా నర అన్న పదము కామన్ గా ఉందండి. మూడిట్లో కూడా ఉంది. నర, వానర, నారాయణ. ఇప్పుడు నరుడే శ్రీనారాయణుడు, నారి శ్రీ మహాలక్ష్మి అని కూడా శాస్త్రాల్లో తగ్గించడం జరిగింది. అది కూడా మనం వింటున్నాం. నరుడే నారాయణుడు అంటారు. పాటలు కూడా రాసుకున్నారు. అర్థమైంది? నారి మహాలక్ష్మి అన్నారు. ఇప్పుడు ఆ విధంగా అర్థం చేసుకున్నట్లయితే మనకి సత్యనారాయణ కథ, ఈ కథ గాని విన్నట్లయితే నరుడు నారాయణుడిగా పరివర్తన చెందుతాడు. అర్థమైంది? అంత గొప్ప కథ అన్నమాట. ఆ కథని మనం ఎన్నో మార్లు విన్నాము. ఆ కథలు మనము ఈ గృహప్రవేశం ఉన్నందు కానీ ఏదన్నా మంచి కార్యక్రమం చేసుకున్నప్పుడు కూడా ఈ సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కథ యొక్క సారము మనని ఒక దేవతగా పరివర్తన చేస్తుంది అన్నమాట. అర్థమైందండి? నారి మహాలక్ష్మి, నరుడు నారాయణుడు. ఇక్కడ వానర అనే పదం ఎందుకు వచ్చిందంటే దేహభ్రాంతిలో ఉంటే నరుడే వానరుడంట, ఆత్మచింతనలో ఉంటే నరుడే నారాయణుడు. అర్థమైందండి? సత్యనారాయణ కథ అంటే అదనమాట. ముఖ్యంగా మనము నారాయణుడిగా దేదీప్యమైనటువంటి ఒక దైవ స్వరూపంగా మనం పరివర్తన చెందడానికి కథ ఉద్దేశించబడింది, నిర్దేశించబడింది. అందువల్ల ఏ కథ చెప్పుకున్నా మనం కొన్ని కథలు ఏదో 3 కథలు చెప్పుకున్నాం. అలాగే మరికొన్ని విషయాలు మనం తదుపరి ఎపిసోడ్ చర్చించుకుంటామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉపనిషత్తుల్లో వెళ్ళిపోదాం. ఇందులో కూడా ఒక అద్భుతమైన శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఇది ముండక ఉపనిషత్తు 2.2.8. ఇది మంత్రము. ఈ ఉపనిషత్తులు అన్ని కూడా వేల కొలది మంత్రాలు ఉన్నాయి. మనం కొన్ని మంత్రాలు తీసుకున్నాం. ఇందులో ఏమని ఇచ్చారు? ఈ మంత్రం 2.2.8 అంటే ఏమని ఇచ్చారు? ద్వితీయ ముండక, ద్వితీయ ఖండము, ద్వితీయ ముండకం, ద్వితీయ ఖండం, అష్టమ మంత్రం. 2.2.8 అంటే 228 అష్టమ మంత్రం. ఉపనిషత్తులలో అత్యంత లోతైన ఆత్మ సాధన అంట. ఆత్మ సాధన అంటే ఆత్మానుభవం ఎలా చెయ్యాలో అనేది పుష్కలంగా ఈ మంత్రాలలో ఉన్నది అని చెప్తున్నారు. అక్కడ హెడ్డింగ్ లో ఇచ్చారు ఆ శ్లోకానికి స్టార్టింగ్ లో. ఇది జ్ఞాన మార్గంలో ప్రవేశించే సాధకుడు ఎలాగ ఆత్మ సాక్షాత్కారం పొందగలడు. ఇప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నాను, ఇప్పుడు జ్ఞాన మార్గం అర్థమైంది. నేను ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి?
ఈ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం ఈ యొక్క మంత్రం ఇస్తోందంట, గుర్తుపెట్టుకోండి. కొంచెం మీకు ఆసక్తి కలగాలని ఈ విధంగా రాసినట్టున్నారు. కఠోపనిషత్తులో మనం ఇప్పటికే చర్చించుకున్నామండి. 1:2:23 1.2.23 ఇవన్నీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ అంతటి మీరే గూగుల్లోకి వెళ్ళొచ్చు, అంటే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నిజంగా ఈ విషయాలన్నీ ఉన్నాయా, లేకపోతే కల్పితంగా ఏదో మాయ చేస్తున్నారా మనందరినీ కూడా, అలా అనుకోవడం. ఎందుకని మీకు ట్రాన్స్పరెంట్ గా మంత్రం నంబర్ కూడా ఇస్తున్నాను. కఠోపనిషత్తులో 1:2:23తో సారూప్యం కలిగిందంట. ఇది అందులో ఉన్న విషయమే, ఆత్మజ్ఞానం గురించి ఇందులో కూడా ఇవ్వటం జరిగింది. రెండు ఒకే సూత్రం చెబుతున్నాయి. ఆత్మజ్ఞానము ఏంటంటే, ఆ సూత్రం, కామన్ సూత్రం ఏంటి? ఆత్మజ్ఞానము దైవకృత దైవకృప ద్వారానే లభిస్తుంది. అర్థమైందండి. మీరు దైవకృప కోసం తయారు కావాలంటే ఆత్మని శుద్ధి చేసుకోవాలి, గట్టి సంకల్పం చెయ్యాలి. నేను ఈ దేహ భ్రాంతి నుండి, దేహాభిమానం అనేటువంటి ఈ వల నుండి బయటికి రావాలి, ఊబి నుండి బయటికి రావాలి. దేహాభిమానం అంటే వాళ్ళ ఇంద్రియాలు, కోరికలు, భౌతిక, దీని మీదనే మన జీవితం అంతా గడిపేసి ఇప్పటిదాకా గడిపాం కదా. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా దీనికి ఆసక్తి, కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నాడు. దైవకృప ద్వారానే లభిస్తుంది. శుద్ధత మరియు వినయముతో సాధించిన వారికే అది ప్రత్యక్షమవుతుంది. అహంకారంతో కుదరదు. దేహాభిమానం, అహంకారం, దేహాభిమానం, అహంకారం, ఆత్మాభిమానం మనకి వినయ సంపద ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ శ్లోకాన్ని పరిశీలిద్దామండి ఒకసారి. ఈ శ్లోకంలో 5 భాగాలు ఉన్నాయండి. ఈ మంత్రాల్లో 5 పంక్తులు ఉన్నాయి. ఒక్కొక్క పంక్తి చెప్తాను, మళ్ళీ దాని అర్థం కూడా చెప్తాను. ఎక్కడికక్కడ చెప్పేస్తే తొందరగా కూడా అయిపోతుంది. పరీక్ష లోకాన్ కర్మచితాన్ అన్నాడు మొదటి, ఆ మంత్రంలో మొదటి వాక్యం. పరీక్ష లోకాన్ కర్మచితాన్. అర్థమైందండి. ఒకసారి దీని మీనింగ్ ఏముందో చూసేద్దాం ఎక్కడికక్కడే. జ్ఞాన మార్గంలో ప్రవేశించేవాడు ఈ లోకాలన్నీ అండి. ఈ లోకం అంటే ఏంటంటే ఈ వ్యవహారాలు అన్నమాట. లోకం అంటే వ్యవహారం. లోకంలో మనం ఏంటి కోరుకుంటాం? సంపద కావాలనుకుంటాం, స్వర్గానికి వెళ్ళడానికి పూజలు పునస్కారాలు చేస్తుంటాం, అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు కోరుకుంటాం, అందరూ నన్ను మెచ్చుకోవాలంటాం, మంచి చదువులు చదువుకుంటాము, ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం దాని గురించి. ఇదంతా ఒక లోకం అన్నమాట. జ్ఞాన మార్గంలో ప్రవేశించేవాడు ఈ లోకంలోని ఇవన్నీ కూడా ఫలితాలు కేవలం ఏమనుకుంటాడంటే కర్మ ఫలాల వల్ల కలుగుతాయని తెలుసుకుంటాడు. ఈ లోకంలో ఒక ఆనందం ఎలా కలుగుతుంది? ఫలానా కర్మ చేస్తే కలుగుతుంది. అంటే కర్మ యొక్క ఫలితమే నాకు సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాడంట. ఈ లోకంలో ప్రస్తుత వర్తమాన ఈ కలియుగం యొక్క లోకంలో ఇప్పుడే ఈ లోకంలో మనిషి ఏమనుకుంటాడు? కర్మల ద్వారా నాకు సుఖం పొందాలి, శాంతిగా ఉండాలి అంటే కర్మ చెయ్యాలి, దానికి అనుగుణంగా. అర్థమైందండి అని అనుకుంటాడంట. సాధకుడు దీని భావం ఏం చెప్పాడండి? సాధకుడు ఏమని గ్రహిస్తాడంట? కర్మలతో లభించే సుఖము తాత్కాలికము. భౌతిక ఈ యొక్క ఇంద్రియాల ద్వారా, ఈ యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా, ఇంద్రియ విషయాల ద్వారా చేసేటువంటి ఈ కర్మల ద్వారా వచ్చే సుఖము తాత్కాలికం అంటున్నాడు. కర్మ ఫలితము తాత్కాలికం, అస్థిరం అన్నాడు. అవి ఆత్మశాంతిని ఇవ్వలేవు. ఈ అవగాహన ఆత్మజ్ఞానం వైపు మొగ్గు కలిగిస్తుంది. ఇటువంటి అవగాహన ముందు ఈ సత్యం తెలుసుకున్నారనుకోండి, భౌతికంగా కర్మల ద్వారా నేనేది సినిమాకు వెళితే సుఖము, టీవీలో సీరియల్ చూస్తే సుఖము, లేకపోతే ఫలానా తింటే సుఖము, ఇది అంతా కూడా కర్మ ఫలితం వల్ల సుఖం అనుకుంటే అది తాత్కాలికం అంటున్నారు. అర్థమైందండి. ఇది మొదటి వాక్యం తెలియజేస్తుంది. ఏంటి మొదటి వాక్యం? పరీక్ష లోకాన్ కర్మచితాన్ అని మొదటి వాక్యం. రెండవది, బ్రాహ్మణ నిర్వేదమాయాత్. బ్రాహ్మణ నిర్వేదమాయాత్. దీని యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. జ్ఞానాన్వేషకుడు ఈ కర్మఫల లోకాల పట్ల విరక్తి చెందుతాడు. ఫస్ట్ స్టేజ్లో ఏంటి? అదే సుఖానికి సాధనం అనుకుంటాడు. రెండో పంక్తి ఏం చెప్తుంది మంత్రము? ఏది జ్ఞానాన్ని అన్వేషిస్తున్నాడో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వేషిస్తున్నాడో వాడు ఏమనుకుంటాడు? ఈ కర్మఫలం పట్ల, దీని పట్ల ఇది కాదయ్యా అసలైన సుఖం అనేది, ఇది కాదు, ఏదో టెంపరీగా వస్తుంది పోతుంది, అశాశ్వతము, అనిత్యము అని తెలుసుకుంటాడు. దాని పట్ల విరక్తి చెందుతాడు, వైరాగ్యం పొందుతాడు. తాత్కాలిక సుఖాల కంటే నిత్యానందాన్ని పొందాలనే కోరిక కలుగుతుంది. నిత్యానందం, సత్యానందం, అవినాశీ ఆనందం, అది ఆత్మానందంతోనే వస్తుంది.
మహదానందం, దివ్యానందం, నిత్యానందం, సత్యానందం. భావం ఏంటంటే ఇది సాధకుడి అంతర మనసులో ఇప్పుడు సాధారణ జీవితం సరిపోదు. ఎవరుకుంటాడంత మనసులో ఎవరుకుంటాడు? సాధారణ జీవితం కాదు. ఎందుకంటే వాడికి సాధారణ జీవితం అది చాలా డ్రైగా ఉంటుంది. దీనివల్ల నాకేమీ మంచిగా అనిపించటం లేదనుకుంటాడు. ఎందుకంటే కలియుగం యొక్క అంతిమ స్థితిలో ఒక సత్య సాధకుడి యొక్క మనోభావాలు తెలియజేస్తున్నాడు ఈ మంత్రంలో. ఇప్పుడు ఈ సాధారణ జీవితం సరిపోదు, నిజమైన శాశ్వత శాంతి కావాలి. ఈ తపనను మేల్కొల్పుతుంది ఈ యొక్క మంత్రం అంట. అనే తపనను మేల్కొల్పుతుంది. ఇదే ఆత్మ సాక్షాత్కార దిశలో తొలి అడుగు అన్నారు. ఇది రెండవ పంక్తి. మూడవ పంక్తి ఏం చెప్తుంది? నాస్త్య కృత కృతేనా అన్నారు. అంటే ఒక్కొక్క పంక్తి విడగొట్టి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ విధంగా నేను రాసుకొని చెప్తున్నానండి. అర్థమైంది? నాకు కూడా తెలియదు, మీకు చెప్పాలని ఉద్దేశం నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. నాస్త్య కృత కృతేనా, దీని అర్థం ఏంటండి? కర్మలచే, అంటే బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు? పూజలు, త్యాగాలు, యజ్ఞాలు, దాన పుణ్యాలు మొదలగు ఎట్సెట్రా. కర్మలచే అకృత ఫలం అంటాడు. అంటే ఏంటి? శాశ్వత ముక్తి లేదా శాశ్వత విముక్తి లేదా ఆత్మజ్ఞానం లభించదు. దీన్నే ఇదే విషయాన్ని సమర్థిస్తున్నారు. మామూలుగా కర్మలు చేస్తే నాకు ఆనందం వస్తుంది, సుఖం వస్తుంది, దీనివల్ల ఆత్మజ్ఞానం లభించదు అంటున్నాడు. నాస్త్య కృత కృతేన అన్న పని. దీని భావం ఏంటంటే ఆత్మజ్ఞానం అనేది కర్మల ఫలము కాదు, అది దైవ కృప. మూడు విషయాలు అంటండి. అది ఆత్మజ్ఞానం కలగాలంటే మూడు విషయాలు అంటున్నారు. అది దైవ కృప ఒకటి, జ్ఞాన సాధన, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన. మూడవది యోగ స్మరణ. యోగం అంటేనే స్మరణ కదా. యోగ స్మరణ ద్వారా లభించే దివ్యమైన అనుభవం అన్నాడు. నాలుగవ పంక్తి, తద్విజ్ఞానార్థం సగురుమేవ అభిగచ్చేత్ అన్నాడు. అర్థమైందండి? తద్విజ్ఞానార్థం సగురుమేవ అభిగచ్చేత్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే దీని అర్థము, ఆత్మజ్ఞానము కోసం సాధకుడు సత్య జ్ఞానము కలిగిన గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో ఒక డైరెక్షన్ చూసారా? ఉపనిషత్తు మంత్రం ఏం తెలియజేస్తుందో, ఆత్మజ్ఞానము కోసం సాధకుడు ఎక్కడికి వెళ్ళాలంటే సత్యజ్ఞానము కలిగిన గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ గురువు అంటే శారీరక గురువు కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎంతమంది గురువులు చూసాం మనం? చెప్పండి. ఎంతో మంది గురువుల ప్రవచనాలు విన్నాము, గురువుల పాదాలు వినోదనం చేశాము, అన్ని చేసుకుంటూ వచ్చాం. కానీ మనకేమైనా అయిందా? ఆత్మజ్ఞానం కలిగిందా? ఆత్మజ్ఞానం కలిగిందా అన్న ఒకటే ఒక గుర్తేంటి? పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడైతే ఆత్మ యొక్క ఉనికి నీకు అనిపించిందంటే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. పరమాత్మ నుండి గుణాలు, శక్తులు మనలో ప్రవహిస్తాయి. జ్ఞాన ప్రకాశమయుడు, పాపరహితుడు. సరా, జ్ఞాన ప్రకాశమయుడు, పాపరహితుడు పరమాత్మ నిజమైన పరమ సద్గురువు. ఆయన ద్వారా నిజమైన జ్ఞానము లభిస్తుంది. ఇది నాలుగవ విషయం అండి. ఇప్పుడు మనము 5వ పాదంలోకి వస్తున్నాం మంత్రం యొక్క. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు ఆఖరి పంక్తి. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. దీని అర్థం జాగ్రత్తగా గమనించండి. సాధకుడు వినయ భావముతో, పవిత్ర హృదయముతో, జ్ఞానమయుడైన మరియు దైవ స్వరూప జ్ఞానములో స్థిరుడైన గురువుని చేరుకోవాలి. సాధకుడు వినయ భావముతో, పవిత్ర హృదయముతో, జ్ఞానమయుడైన అంటే జ్ఞానం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి, మరియు దైవ స్వరూప జ్ఞానములో స్థిరుడైన గురువుని చేరుకోవాలి. దాని భావం ఏంటంటే సత్య జ్ఞానము వినడానికి ముందు ఆత్మ వినయము, పవిత్రత మరియు నిష్కామ భావముతో సిద్ధపడాలి. గర్వముతో కాదండి, పొగరుతో కాదు, అహంకారంతో కాదు. అర్థమైందండి? చాలా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అన్నాడు 5వ అధ్యాయం 11వ. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే ఏంటంట? పరమాత్మ ఆయనే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత. బ్రహ్మ ద్వారా జ్ఞానమును
బోధించే పరమ సద్గురువు. ఇదే గీతలో ఉన్న విషయం, సత్యమైన విషయం. ఈ మంత్రములో సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే ఆయన పదంలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే 4వ అధ్యాయం 34వ శ్లోకం అండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు. తత్వాన్ని దర్శించిన వాళ్ళు ఉన్నారండి. అంటే పరమాత్మని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆత్మ యొక్క అనుభూతిని కూడా చేసుకుంటూ పరమాత్మ నుండి గుణాలు శక్తులు తీసుకుని సమూలముగా సంస్కార పరివర్తన ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా ఆ విధంగా చేసుకున్నటువంటి కొన్ని లక్షల మంది ఇప్పుడు ఉన్నారు. భగవంతుడి ద్వారా ప్రత్యక్ష శిక్షణ తీసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందండి. తద్విద్ధి ప్రణిపాతేన, అర్థమైందండి. వినయ విధేయతతో వెళ్ళాలి. పరిప్రశ్నేన అంటే సత్యాన్ని అర్థం చేసుకునే ప్రశ్నలు వేయాలి, ఆర్గ్యుమెంట్ కోసం ప్రశ్నలు కాదు. సేవయ అంటే సేవ కూడా చెయ్యాలి. అప్పుడు ఏం చేస్తారంట, ఉపదేక్ష్యంతితే అని వాళ్ళు ఉపదేశిస్తారంట. ఏ ఉపదేశిస్తారు? ఉపదేక్షంతితే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. అద్వైత జ్ఞానిన, జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమంటున్నారు? తత్వాన్ని దర్శించిన వాళ్ళు. జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు. అది 4వ అధ్యాయంలోని 4వ శ్లోకం. ఇప్పుడు మనం సారాంశంలోకి వెళ్ళిపోతే ఇది పూర్తి అయిపోతుందండి. సారాంశం ఏం చెప్తుందో ఒక్కసారి గమనించండి. గురువు అంటే ఏమీ లేదంటుంది. గురువు అంటే చూసారా, గు అంటే అంధకారం అంట. ఎంత చక్కగా ఇచ్చాడంటే నిజంగా. గు అంటే అంధకారము, రు అంటే తొలగించేవాడు. అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు గురువు. తమసోమా జ్యోతిర్గమయ అన్నాడు. అక్కడ కూడా అంతే. తమస్సు అంటే అజ్ఞాన అంధకారం. అర్థమైంది. అది భగవంతుడి యొక్క జ్ఞాన ప్రకాశం ద్వారానే మనకి లభిస్తుంది అని అక్కడ తెలుసుకున్నాం మనం. తాత్కాలిక లోక సుఖాలన్నీ కర్మ ఫలములు మాత్రమే. సారాంశం, తాత్కాలిక లోక సుఖాలన్నీ కర్మఫలములు మాత్రమే. శాశ్వత శాంతి ఆత్మజ్ఞానము వలన గాని కర్మలచే కాదు. శాశ్వత శాంతి ఆత్మజ్ఞానం వలన గాని కర్మలచే కాదు. దానిని భగవంతుని జ్ఞానము ద్వారా మాత్రమే పొందవచ్చును. అందుకే వినయ భావముతో శుద్ధ మనసుతో పరమ గురువైన పరమాత్మ లేదా భగవంతుడు లేదా ఈశ్వరుడిని శరణు పొందాలి. ఆయనే జ్ఞాన మూలము, పతిత పావనుడు, ముక్తి జీవన్ముక్తి ప్రదాత. అర్థమైందండి. ఇది మీరు రాసుకొని మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇది మీకు ఏం చెప్పడం జరిగిందండి? ఇది ముండక ఉపనిషత్తులో ఇందులో 2:2:2:2:8. అర్థమైంది. ఇప్పుడు మనము కాలచక్ర రహస్యంలో మరొక అద్భుతమైన శ్లోకం తెలుసుకోబోతున్నాం. ఇది మనకి రాబోయేటువంటి ఈ శ్లోకము తర్వాత రాబోయేటువంటి ఒక 3 శ్లోకాలు చాలా స్పష్టతని ఇస్తాయండి. కేవలం మీరు బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలండి. సత్యమైన మార్గంలో ప్రయాణం చేయడానికి మీరు ఏం చేయాలండి? ఒక దృఢ నిశ్చయంతో ఉండాలి. ఇంకేమి చేయక్కర్లే. మీరు అన్ని అసలు విషయాలని తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏమైతే తెలుసుకున్నామో దాని వలన మన సంస్కార పరివర్తన జరగటము లేదు. దైహిక భ్రాంతి నుండి ఆత్మచింతన వైపు వెళ్ళటము లేదు. ఆత్మచింతన వైపు వెళ్ళనంత వరకు పరమాత్మ చింతన కలగదు. రాజయోగం అనేది అభ్యాసం చెయ్యలేము. సంస్కార పరివర్తన జరగదు. కాబట్టి ఈ విధంగానే కొనసాగించినట్లయితే రేపు రాబోయేటువంటి స్వర్గము అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో మనం అందులో శ్రేష్టమైనది అసలు ఎంట్రీయే మనకు క్లోజ్ అవుతుంది అన్నాడు. నో ఎంట్రీ అనే బోర్డు పెడతారు అక్కడ మన గురించి. ఎందుకంటే ఒక ఆత్మిక చింతన, పరమాత్మ చింతన, ఆత్మ పరమాత్మ యొక్క సంబంధం మనసు బుద్ధి ద్వారా ఈ రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన, తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకున్నప్పుడే అక్కడికి వెళ్తారు. ఉత్తమ లోకాలు అన్నాడు అక్కడ. అర్థమైంది. 14వ అధ్యాయంలోని 14 మరియు అదే అధ్యాయంలోని 15 ఈ 2 శ్లోకాలను మీరు దయచేసి నోట్ చేసుకుని మీరు స్టడీ చేయండి. దాన్ని ఇదే విషయం అక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. ఒక్కసారి ఎవరు వెళతారు ఎవరు వెళ్ళరు అన్న సంగతి క్లియర్ చేస్తున్నాడు. ఇది అక్షర బ్రహ్మయోగం అంటే పరమాత్మ ప్రాప్తి యోగంగా. అక్షర బ్రహ్మయోగం అంటే ఏంటి? అక్షర బ్రహ్మ అంటే పరమాత్మ. పరమాత్మతో బుద్ధిని జోడించే యోగం అన్నమాట ఇది. ఇందులో 23వ శ్లోకం అండి. 23వ శ్లోకం.
ఇందులో ఇంతకు ముందు మనం తెలుసుకున్నది 19వ శ్లోకం. ఈ 20, 21, 22 ఇవన్నీ మనం చర్చించుకున్నాము. అందులో 21 వేరే టాపిక్ కింద మనం చర్చించుకోబోతున్నాము పునః మరొకసారి. ఇప్పుడు మనం 23కి వచ్చాం. ఒకసారి శ్లోకాన్ని వినండి. ఎత్ర కాళే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన, ఎత్ర కాళే అనావృత్తిం ఆవృత్తిం రెండు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. అక్కడ రెండు కీలకం, అనావృత్తిం ఆవృత్తి. ఎవరు వస్తారు, ఎవరు రారు, అర్థమైంది. ఎత్ర కాళే అనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతర్షభ అంటే భరత వంశములో శ్రేష్ఠుడా, అర్జునుడికి చాలా గొప్పవాడివయ్యా, ఈ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నావు. లెగు లెగు లెగు, ఈ అజ్ఞాన నిద్ర నుంచి లెగు నాయనా, నేను సృష్టి మీద వచ్చి ప్రత్యక్షంగా మిమ్మల్ందరినీ ఉద్ధరించేటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాను. మీరు రాబోయేటువంటి సత్యయుగములో మీరు వస్తారు. దాని కొరకు మీరు చేయవలసిందల్లా ఇప్పుడు నేను చేస్తున్న ధర్మ సంస్థాపన కర్తవ్యంని సమర్థించే పని మీరు చెయ్యాలి. ఎందుకంటే నాకు దేహం లేదు కాబట్టి ఎవరైతే దానికి ఓకే అంటారో వారి ద్వారా నేను నా దివ్య కర్తవ్యాన్ని ఆ విధంగా చేస్తాను అంటున్నాడు. ఒక్కసారి కాలచక్రాన్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ చిత్రం చూడండి, దగ్గర పెట్టుకోండి. 8వ అధ్యాయం మొత్తం అంతా దీని మీదే ఉందండి. భగవంతుని తెలుసుకోవాలంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రం 3 చెప్పుకున్నాం చూసారా. ఇప్పుడు సృష్టి చక్రాన్ని 2 రకాలుగా మనం తెలుసుకున్నాం. భక్తి మార్గంలో 17 లక్షల సంవత్సరాలు లేక 34 లక్షల సంవత్సరాలు, 2 రకాలుగా. ఇది ఏది కూడా గీత సమర్థించడం లేదు. గీత ఏం చెప్తుంది, కేవలం 5000 సంవత్సరాలని చెప్తుంది. సహస్ర యుగ పర్యంతం అన్నాడు చూసారా. సహస్ర అంటే 1000, యుగ అంటే ఒక యుగం, ఒక యుగానికి సహస్ర అంటే 1000, 1000 1000 1000 4000 అంటే 250 కలపండి. 250 సంస్కృత పదం లేదు కాబట్టి 1000 ప్లస్ అనమాట. 1000 ప్లస్ 1000 ప్లస్ అలా పెట్టుకుంటే, ఇప్పుడు ఈ కాలచక్రంలో సత్య త్రేతా యుగాల్లో ఒకటే ధర్మం ఉందండి. దాన్ని సనాతన ధర్మము అంటారు. ఇప్పుడు వర్తమానంలో మనం సనాతనము సనాతనము అన్న పదం వింటున్నాం చూసారా. అది ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, సత్య త్రేతాయుగములోనే ఈ సనాతన ధర్మము ఉంటుంది. అక్కడ 33 కోట్ల మంది మాత్రమే ఈ సనాతన ధర్మములో జీవిస్తారు. అది ఆది ధర్మము, నంబర్ 1 ధర్మం అన్నమాట. అందుకని దాన్ని ఏమన్నారు, ఆది సనాతన అన్నారు. ఎంత స్పష్టత ఇస్తున్నాడో చూడండి. తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళని దివ్య గుణాలతో ఉంటారు, దైవీ సంస్కారాలతో ఉంటారు, దివ్య శక్తులతో ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా మనుషులే, మనుషులులాగే ఉంటారు. కానీ వాళ్ళని ఏమంటారు, దేవీ దేవతలు అంటారు. అర్థమైందండి, వాళ్ళని దేవీ దేవతలు అంటారు. అందుకని దీని పూర్తి పేరు చూడండి, సత్య త్రేతాయుగాలు అంటే అరకల్పము. చాలా శ్రద్ధగా వినండి, ఇది సత్యత ఆధారంగా ఉంది. భగవంతుడు ఏదైతే జ్ఞానం చెప్తున్నారో వర్తమాన సమయంలో దాని ఆధారంగా నేను చెప్తున్నాను. అర్థమైందండి. కంపారిజన్ కొరకు నేను చెప్పాను 17 లక్షలు 34 లక్షల సంవత్సరాలు. దానివల్ల మనలో ఎటువంటి ఏమి చలనం లేదు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉందండి, ఆది స్థితిలోనే ఉంది కలియుగం అనేది. ఇంకా ఇప్పటికీ కుళ్ళిపోతే ఇంకా 40,000 సంవత్సరాలు అయితే ఎంత కుళ్ళిపోతుందండి. కొన్ని భలే నేను 40 సంవత్సరాలు నేను బ్రతుకుతానా, 40,000 సంవత్సరాలు మనుషులు బ్రతుకుతారా, బ్రతకరు. ఇప్పుడు నా జీవితానికి ఇప్పుడు నేను బ్రతికుండగా నన్ను అర్థం చేయించే జ్ఞానం నాకు కావాలి. అర్థమైందండి. 40,000 సంవత్సరాలు అంటే నేను ఇంకా పిచ్చి పిచ్చిగా ఇంకా ఇంద్రియ సుఖాలతో పడిపోయి రకరకాలుగా ఇదే భోగం అనుకుంటూ రోగాలతో కొట్టుమిట్టాడుతూ భగవంతుడి గురించి ప్రయత్నం చేయక్కర్లే. కలియుగం ఆదిపాదంలోనే ఉంది. ఎప్పుడో కదా, ఇంకో ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత అప్పుడు కలియుగం కాదు. అది భగవంతుడు అంటున్నాడు, 40,000 సంవత్సరాలు కాదు నాయన, 5,000 సంవత్సరాలకు చక్రమే పూర్తి అయిపోతుంది అంటున్నాడు. ఇప్పుడు ఒక ఈ అరకల్పం జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు ఈ శ్లోకం మీకు అర్థం కావాలంటే ఈ విధానం వినాలి. సత్యత్రేతాయుగాల్లో ఒకటి ఏమన్నాడు, సనాతన ధర్మం ఒకటే ధర్మం, యథా రాజా తథా ప్రజ. అందులో అలాగే ఉంటుంది. దాని పూర్తి పేరు ఏం చెప్పుకున్నామండి, ఆది సనాతన, అక్కడ దేవీ దేవతా ధర్మము అన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దేవీ దేవతలు అంటారు. దైవీ సంస్కారాలు ఉంటాయి, అందరూ సుఖంగా ఉంటారు. భలే పదవులు వేరేగా ఉంటాయి. రాజు వేరు, మిగతా సావుకారులు, మిగతా వాళ్ళు పనివాళ్ళు అంతా ఉంటారు, దాసీలు కూడా ఉంటారు.
కానీ ప్రతి ఒక్కరూ సుఖంగా ఉంటారు. ఒకే రాజు కింద ఉంటారు వీళ్ళంతా కూడా. ఎక్కడ కొట్టుకోవడాలు, ఈ యొక్క చెడు సంస్కారాలతో కామ, క్రోధ, లోభము, అహంకారం ఇటువంటివి ఏవి ఉండవండి అసలు. సంపూర్ణ నిర్వికార స్థితి. అందుకని 5 లక్షణాలు చెప్తారు మీకు శాస్త్రాల్లో కూడా. మీరు గాని వెళ్ళగలిగితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సత్య త్రేతాయుగాల్లో ఉండేటువంటి మనుషులు దేవీ దేవతలుగా ఉన్న వాళ్ళ గురించి 5 లక్షణాలు చెప్తారు. ఏమిటండి? సర్వగుణ సంపన్నులు అంటారు. గుణాలలో సంపన్నత. షోడశ కళా సంపూర్ణులు అంటారు. 16 కళలు అంటే 16 కళలు అంటే 100కి 100% చాలా అద్భుతమైనటువంటి జీవితంతో వాళ్ళు ఉంటారనమాట. కంప్లీట్ 100% ప్యూర్ గా ఉంటారనమాట. సర్వగుణ సంపన్నులు, షోడశ కళా సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు అంటారు మూడవది. అంటే మర్యాదలు, అన్ని మర్యాదలు, ఏ మర్యాదలు మనం పాటించాలో అన్ని మర్యాదలు పాటిస్తారు. సంపూర్ణ నిర్వికారులు అంటారు. ఎటువంటి వికారం, అసలు వికారం అంటే కూడా తెలియదు అనమాట. అసలు అవిద్య అంటే, అవిద్య అంటే ఏంటి? అసలు వికారం అంటే ఏంటి? కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవేవి అసలు ఏమిటో తెలియదు. అంత పర్ఫెక్ట్ గా ఉంటారన్నమాట. అక్కడ అర్థమైందండి. తర్వాత ఆఖరిది సంపూర్ణ అహింసకులు అంటారు. అర్థమైందండి. అక్కడ ఆత్మలో కూడా, మనసులో కూడా ఎటువంటి ఏ వ్యక్తి పట్ల కూడా వీడు పాడైపోవాలి, వీడు ఈ విధంగా ఎదిగిపోతున్నాడు, ఇటువంటి ఏవి కూడా సంకల్పాలు ఉండవు. అందుకని సంపూర్ణ అహింసలు. ఫిజికల్ గా యుద్ధం చేయటం అవన్నీ కూడా ఉండవండి సత్యత్రేతాయుగాల్లో. అర్థమైందని ఇప్పుడు ఈ లోకం చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎవరు ఈ లోకంలోకి వస్తారు, ఎవరు రారు. అక్కడ ఆవృతం, అనావృతం అన్నాడు. అంతే చెప్పండి, జాగ్రత్తగా వినండి. అయిపోతుంది, 5 నిమిషాలు అయిపోతుంది. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన. ఈ యొక్క దాంట్లో ఏమంటున్నాడు? ఏ కాలమునందు, ఇక్కడ ప్రయాతాయాంతితం కాలం అన్నాడు. ప్రయాత అంటే ఏమిటండి? ప్రయాత అంటే ఇప్పుడు ఈ వర్తమాన సమయంలో, ఈ ఆఖరి జన్మలో ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయము. అదేనమాట ప్రయాత అంటే అంతిమ ప్రయాణ సమయం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఒక్క జన్మనే మనకు అందుబాటులో ఉన్న సంస్కార పరివర్తన చేసుకోవడం ఈ ఒక్క జన్మనే. ప్రయాతాయాంతితం కాలం వక్ష్యామి భరతర్షవ. నేను చెప్తున్నాను. ఎవరు వస్తారు వాళ్ళు? ఎవరైతే ఈ సంగమ యుగములో పరమాత్మని ఆ విధంగా ఉనికిని తెలుసుకుంటారో, దానికి ఆధారమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, సంస్కార పరివర్తన చేసుకుంటారో, వాళ్ళు పురుషార్థము అంటారు చూసారా, ఈ పురుషార్థము చేసుకుంటారో అటువంటి, అంటే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా పరివర్తన ఎలాగైతే చెందుతారో, అర్థమైందండి. మామూలుగా ఈ విధంగా బైబర్త్ బ్రాహ్మణులు కాదు ఇక్కడ చెప్పేది. ఆధ్యాత్మికంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర చెప్పుకున్నాను చూసారా. దేహభ్రాంతిలో ఉన్నవాళ్ళు శూద్రులు, ఆత్మ చింతన, పరమాత్మ చింతన, సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళు కాబోయే వాళ్ళు బ్రాహ్మణులుగా గుర్తింపబడతారు. ఈ బ్రాహ్మణులే దేవీ దేవతలుగా వస్తారు అక్కడ. అర్థమైందండి. ఈ విధంగా పురుషార్థం చేసుకొని సంస్కారాన్ని పూర్తిగా పరివర్తన చేసుకున్న వాళ్ళు ఆవృతం అన్నాడు. అక్కడ ఏమన్నాడు మళ్ళీ? ఆవృతం చైవ యోగిన అన్నాడు చూసారా. యోగిన అంటే ఒక యోగి మాత్రమే. భోగి, యోగము, భోగము, రోగం అన్నారు కదా. ఈ భోగము, రోగం ఉన్నటువంటి వాడు ఇక్కడ ఈ పరమాత్మ జ్ఞానాన్ని రిజెక్ట్ చేసేవాడు. మేము ఒప్పుకోవండి, మా ప్రకారంగా ఇది ఇది కరెక్ట్ కాదు అనుకుని పరమాత్మ చెప్పినా కూడా అర్థం కానటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇందులోకి రారు అంటున్నాడు. అందుకని ఒక్కసారి శ్లోకాన్ని జాగ్రత్తగా రండి. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన. ఏ కాలములో ప్రయాత అంటే చనిపోయిన తర్వాత ఎవరు సత్యత్రేతాయుగాల్లో ఎంట్రీ తీసుకుంటారో, జన్మలు పొందుతారో, మరియు ఎవరు అనావృత్యం, ఎవరు పొందరో. అర్థమైందండి. ఇది నేను చెప్పబోతున్నాను మీకు. అర్థమైందండి. ఇది రాబోయే 3 శ్లోకాల్లో చాలా స్పష్టంగా ఎవరు వస్తున్నారు, ఎవరు రారు అన్నది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్థమైంది. ఇది ఇందులో ఉన్నటువంటి తత్వం. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన ప్రయాత యాంతితం కాలం వక్ష్యామి భరతర్షభ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఒక చిన్న సస్పెన్స్ పెట్టాడనమాట. నేను చెప్తున్నాను, అందరూ రారు, ఎవరు వస్తారు, ఎవరు రారు మీకు స్పష్టంగా వివరించబోతున్నాను, వేచి ఉండండి అంటున్నాడు. ఒక్కసారి గీతా శ్లోకంలో ఏమి ఇచ్చారు చూద్దామంటే, పుస్తకంలో భాష్యకారులు ఏమి రాసుకున్నారు చూద్దాం. ఈ చిత్రం తీసేస్తాను మీకు. ఇక్కడ చూడండి, సత్యత్రేతాయుగాల అరకల్పమేమో బ్రహ్మ పగలు, లేక స్వర్గము, వైకుంఠము ఏదైనా అనుకోండి.
తర్వాత లెఫ్ట్ సైడ్ ఏంటంటే బ్రహ్మరాత్రి అని అన్నాడు. అదే బ్రహ్మరాత్రి అంటే అక్కడ దేహభ్రాంతి ఎంటర్ అవుతుంది, ద్వాపర కలియుగాలు. దాన్ని ఇక్కడ దీన్నేమో స్వర్గం అంటే దాన్ని నరకము అంటాడు. ఈ విధంగా ద్వాపర కలియుగాలు అది ఒక అరకల్పము, ఇది అరకల్పం. అంటే 2500 సంవత్సరాలు సత్యత్రేతాయుగాలు, ఇది 2500 సంవత్సరాలు ద్వాపర కలియుగాలు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ చిత్రం తీసేస్తాను. ఇప్పుడు వినండి. ఓ భరత శ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు, దేహత్యాగము చేసిన యోగులు, ఇక్కడ యోగం అనే పదం చాలా ముఖ్యమండి, కీలకం. తిరిగిరాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగం చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో, అట్టి కాలములను అనగా 2 మార్గములను తెలిపెదను అన్నాడు. అర్థమైందండి? సో ఆ మార్గాల గురించి మనం తదుపరి ఎపిసోడ్ లో ఆ 2 మార్గాల్ని రాబోయేటువంటి 2 ఎపిసోడ్స్ లో మనం చాలా స్పష్టంగా చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి? సో అంతవరకు సెలవు తీసుకుంటున్నానండి. రాబోయే ఎపిసోడ్ లో మరొక అద్భుతమైన శ్లోకంతో కలుస్తాను. అదేవిధంగా ఉపనిషత్తులోని మరొక అద్భుతమైన శ్లోకంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సహేతుకంగా సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.